మీరు మీ బైక్ కి ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో ఈ పాయింట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. హే పార్ట్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో ఎక్స్ప్లోరర్. పాయింట్ నెంబర్ 1, పాలసీ టైప్. మీరు తీసుకునేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఒకవేళ మీ బైక్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మీ బైక్ డ్యామేజ్ కి ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు. ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉన్నారో వాళ్ళ డ్యామేజ్ కి కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే పాలసీ కాంప్రహెన్సివ్ టైప్ అయితే దాంట్లో థర్డ్ పార్టీ ప్లస్ మీ బైక్ డ్యామేజ్ కూడా కవరేజ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ బైక్ థెఫ్ట్ అయినా, టోటల్ లాస్ అయినా, ఒకవేళ నేచురల్ కెలామిటీస్ వచ్చి ఏదైనా డ్యామేజ్ అయినా పాలసీ అనేది కవర్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఐడివి. ఐడివి అంటే ఇన్సూర్డ్ డిక్లేర్ వాల్యూ. మీ బైక్ కి ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాల్యూకి ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ బైక్ కి టోటల్ లాస్ ఆర్ ఏదైనా డ్యామేజ్ అయినా ఆర్ థెఫ్ట్ అయినా యాజ్ పర్ ఐడివి ప్రకారం మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ సెటిల్ చేస్తారు. మీరు ప్రీమియం తగ్గించుకోవడానికి ఐడివిని తగ్గిస్తే మీరు క్లెయిమ్ అప్పుడు లాస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, పాలసీ యాడ్ ఆన్స్. పాలసీ యాడ్ ఆన్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ యాడ్ ఆన్ వచ్చి జీరో డిప్రిషియేషన్ యాడ్ ఆన్. జీరో డిప్రిషియేషన్ యాడ్ ఆన్ లో మనకి బైక్ డ్యామేజ్ కి ఎంత బిల్ అయితే అంత క్లెయిమ్ అనేది మనకి సెటిల్ చేస్తారు డిప్రిషియేషన్ లేకుండా. ఇది మీ బైక్ కి కంపల్సరీ యాడ్ ఆన్ అయితే చేసుకోండి. పాలసీ యాడ్ ఆన్స్ లో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆర్టీఐ. ఆర్టీఐ అంటే రిటర్న్ టు ఇన్వాయిస్. ఇఫ్ ఇన్ కేస్ మీ బైక్ ఏదన్నా టోటల్ లాస్ అయినా, థెఫ్ట్ అయినా, మీ ఇన్వాయిస్ లో ఎంత అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారో అంత క్లెయిమ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మీకు సెటిల్ చేస్తారు. పాలసీ యాడ్ ఆన్స్ లో పాయింట్ నెంబర్ 3 వచ్చి యాక్సిడెంటల్ కవరేజ్ టు రైడర్ అండ్ పిలియన్ రైడర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైడర్ ఎప్పుడైనా రైడ్ కి వెళ్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా డెత్ అయినప్పుడు రైడర్ కానీ పిలియన్ రైడర్ కానీ పర్మనెంట్ డిజేబిలిటీ ఏదైనా వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అయితే సెటిల్ చేస్తారు. ఇది చిన్న అమౌంటే కావచ్చు, ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, సిఎస్ఆర్. సిఎస్ఆర్ అంటే క్లైంట్ సెటిల్మెంట్ రేషియో అని అర్థం. ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక సిఎస్ఆర్ రేషియో అనేది ఉంటుంది. దాన్ని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు క్లెయిమ్స్ ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారో చెక్ చేసుకొని పాలసీ అయితే తీసుకోండి. పాయింట్ నెంబర్ 5, పాలసీ ఎక్స్క్లూషన్స్. అంటే పాలసీలో కవర్ కానట్టు. మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు డ్రింక్ చేస్తున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవ్ చేసినా, ఇల్లీగల్ గా రేసింగ్ చేసినా, ఒకవేళ మీరు పాలసీ ఎక్స్పైర్ అయిపోయినా మీకు పాలసీ అనేది కవర్ కాదు. పాయింట్ నెంబర్ 6 ఏంటంటే క్యాష్లెస్ గరాజ్ నెట్వర్క్. ఇఫ్ ఇన్ కేస్ బైక్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మనం అమౌంట్ ఏం కట్టుకుంటా ఎంతైతే అమౌంట్ ఉందో ఆ బిల్స్ ని ఇన్సూరెన్స్ కంపెనీకి సెండ్ చేసి క్లెయిమ్ అనేది సెటిల్ చేసుకోవడం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.